ధర్మంలో రాధాకృష్ణుల ప్రేమ అత్యంత పవిత్రమైనది, దైవికమైనది. కృష్ణుడు సర్వేశ్వరుడు, పరమాత్మ. అయితే రాధాదేవి ఆయన అంతరంగిక శక్తి, హ్లాదిని శక్తి, అంటే సచ్చిదానంద స్వరూపం. గోలోకంలో శాశ్వతంగా విహరించే రాధాకృష్ణులు భూమిపై అవతరించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం కేవలం కంసుడిని చంపడం మాత్రమే కాదు, భక్తి రసాన్ని భూలోకానికి పరిచయం చేయడం. కృష్ణుడు రాధాదేవి భూమికి రావడానికి ప్రధాన కారణం భక్తి అంటే ఏమిటో మానవాళికి చూపించడం. గోలోకంలో ఉన్న నిష్కల్మషమైన ప్రేమను, నిస్వార్థమైన భక్తిని భూమిపై ఉన్న జీవులకు నేర్పించడానికి వారు అవతరించారు. రాధాకృష్ణుల ప్రేమ పెళ్లి అనే బంధంతో పరిమితం కాకుండా ఆత్మ పరమాత్మల కలయికగా నిలిచింది. ధర్మం క్షీణిస్తున్న సమయంలో భూమిపై ఆధ్యాత్మికతను పెంపొందించడానికి కృష్ణుడు బృందావనాన్ని ఎంచుకున్నాడు. గోలోకంలో ఉన్నట్లుగానే బృందావనంలో రాధాకృష్ణులు, గోపాలురు, గోపికలతో కలిసి దివ్యలీలలు చేశారు. ఈ లీలల ద్వారా ప్రజల్లో దైవభక్తిని కలిగించారు. మనుషులు జ్ఞానం లేదా యోగం కంటే భక్తి మార్గంలో భగవంతుని త్వరగా చేరుకోగలరని రాధాకృష్ణులు తమ జీవితం ద్వారా నిరూపించారు. రాధాదేవి కృష్ణుడి పట్ల చూపిన ప్రేమ, భక్తి అత్యున్నతమైనది. ఆత్మ సమర్పణ అంటే ఏమిటో రాధాకృష్ణులు లోకానికి చాటి చెప్పారు. పురాణాల ప్రకారం గోలోకంలో ఒక చిన్న సంఘటన వల్ల శ్రీధాముడు రాధాదేవిని శపించాడని, అందువల్ల రాధాదేవి భూమిపై జన్మించి కొంతకాలం కృష్ణుడికి దూరంగా ఉండాల్సి వచ్చిందని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది. అయితే రాధాకృష్ణులు ఎప్పుడూ విడిపోనివారు కాబట్టి ఆ విరహం కూడా ఒక లీలగానే పరిగణించబడుతోంది. అయితే మరొక ముఖ్య కారణం, భగవద్గీతలో చెప్పినట్లుగా సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి కృష్ణుడు అవతరించాడు. భూభారాన్ని తొలగించి ధర్మాన్ని నిలబెట్టడం ఆయన ముఖ్య ఉద్దేశ్యం. రాధాకృష్ణులు గోలోకం నుండి భూమికి వచ్చింది సాధారణ మనుషులలా జీవించడానికి కాదు, భూమిని తమ ప్రేమతో పవిత్రం చేయడానికి. రాధాకృష్ణుల లీలలు, రాసలీలల విరహం అన్ని జీవుల హృదయాలను శుద్ధి చేసి వారిని గోలోకానికి అంటే నిత్య ఆనందానికి తీసుకువెళ్లే మార్గాలు. రాధారాణి కృష్ణుని ఆంతరంగిక శక్తిగా, భక్తి యొక్క పరాకాష్ఠగా భూమిపై అవతరించి దైవిక ప్రేమ సందేశాన్ని ఇచ్చారు. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.